ఆది యందు ఆయన భూమి ఆకాశాలను అంటే ముందు భూమి తర్వాత ఆకాశాన్ని చెప్తుంది. భూమి ఆకాశాలను ఎలా సృష్టించాడు? ఆకాశం లేకుండా భూమి ఎలా వచ్చింది? అసలు స్పేసే లేదుట, భూమి వచ్చేసింది. చూసారు కదా ఈ వీడియోలో ఈ గురువుగారు ఏమంటున్నారంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆకాశం లేకుండా భూమి ఎలా చేస్తారు? ముందు ఆకాశం కదా చేయాలి, తర్వాత భూమి కదా చేయాలి అని ఏదో చెప్తున్నారు. పోనీ ఇంగ్లీష్ బైబిల్ గురించి ఎవరు కామెంట్ పెట్టారు, దాని గురించి ఏమంటున్నారంటే ఇది ఫుల్ వీడియోలో ఉంది, నేను స్పీడ్గా చెప్తాను మీకు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఇంగ్లీష్ బైబిల్ తీసుకోకూడదు, ఇంగ్లీష్ బైబిల్ ఎలా చేసుకుంటారు, ఇది ఆదిమ హిబ్రూ భాష నుంచి భాషాంతరం చేయబడింది కదా, ఇలా ఎందుకు చెప్తారు అన్నారు. ఆదిమ హిబ్రూ భాషలో, గ్రీకు భాషలో కూడా మొదట ఆకాశం అనే ఉంటుంది. సరే, అక్కడ దాకా ఎందుకండి, ఆదిమ హిబ్రూ భాష ఎందుకు, ఇంగ్లీష్ ఎందుకు, తెలుగులోనే చూద్దాం. మీరు పదే 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 తల్లిదండ్రులు అన్నారు కదా. మళ్ళీ తల్లిదండ్రులనే పూజించండి. తల్లిదండ్రులను పూజించడం ఉంటుంది. ఇంటికి యజమాని ఎవరండి? తండ్రి కదా, తర్వాత తల్లి కదా, లేదా తర్వాత అన్న అక్క, ఎవరో ఒకళ్ళు ఉంటారు. మరి ఎందుకని మీరు తల్లిదండ్రులు అన్నారు? తండ్రి తల్లులు అనాలి కదా, అంతే కదండి. మీ ప్రకారం అయితే అలాగే అనాలి కదా, తండ్రి తల్లులు అనాలి కదా. భూమి ముందు చెప్పి తర్వాత ఆకాశాన్ని చెప్తే అది చాలా శుద్ధ తప్పు. మరి ముందు తల్లిని చెప్పి తర్వాత తండ్రి చెప్తే అది కూడా తప్పే కదా. ఇది తెలుగు భాష యొక్క శైలి, అర్థమైందా? అది వివరంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే భాష, అదొక శైలి. మీకు తెలుసు కదండి, మీరు తెలుగు పండితులే కదా, తెలుగు పంతులు గారే కదా. ఏంటండి గురువుగారు, ముందు మన తెలుగులో మనం పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తర్వాత ఆదిమ హిబ్రూ భాష, తర్వాత ఇంగ్లీష్ భాష. భూమి ఆకాశంలో అన్నది తప్పుడు పదం కాదు, అది తెలుగు భాష యొక్క శైలి. ఏంటండి గురువుగారు ఫర్దర్గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా.